అంటే వందే భారత్కి ఈ నెక్స్ట్ లెవెల్లో ఉండే ఇమీడియట్ కింద లెవెల్లో ఉండే ఈ అమృత్ భారత్ ట్రైన్లు ఇక్కడ ప్రారంభించారు. మొత్తం మీద తమిళని ఉద్దేశించి కూడా మోదీ ప్రసంగం చేశారు. అయితే ఇక్కడ పశ్చిమాసియా యుద్ధం పర్యవసాన్ని ఎదుర్కొంటాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు, అందుకనే రష్యాతో చమురు ఒప్పందాలు కానీ అలాగే గల్ఫ్ కంట్రీస్తో ఉన్న చమురు ఒప్పందాలు కానీ మీరు ఇంకా ఇబ్బంది పడతారేమో, ఇంకా అంటే మనం ఒకే దగ్గర నుంచి తెచ్చుకుంటే అది స్మాష్ అయితే ఇబ్బంది పడచ్చు, 3 దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు ఒకటి ఇబ్బందికరం ఉన్న రెండోది ఆల్టర్నేషన్ ఉంటాయి. జనరల్గా ప్రతిది కూడా అలాగే ఉంటుంది. మనకి ఇప్పుడు కొన్ని శాటిలైట్ వ్యవస్థలు కూడా ఎలా ఉంటాయంటే ఒకటి కేబులింగ్ వ్యవస్థల ద్వారా మనకి పటిష్టంగా జరుగుతున్నప్పుడు రెండోది వైర్లెస్ ద్వారా కూడా సెటప్ చేస్తారు. ఒకవేళ కేబులింగ్ డిస్టర్బ్ అయితే వైర్లెస్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో కొన్ని కంపెనీస్కి ఆ విధంగా మనం దాన్ని ఏమంటారు నెట్వర్కింగ్ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేస్తుంటాం. అలాగే ఇక్కడ మనం 2-3 దగ్గర నుంచి కూడా ఆ నెట్వర్కింగ్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒకటి ఇబ్బంది పడినా మిగతా 2 మనకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చమురును తెప్పించుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. అయితే దీని మీద కొంత విమర్శ కూడా ఉంది. అలా ఇబ్బంది లేదు అంటే ప్రజలు ప్యానిక్ అవుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా చెప్తుంది అనే ఉద్దేశం కూడా ఉంది. కానీ మన దగ్గర రష్యా లాగే అలాగే అమెరికా లాగే భారత్లో కూడా 2014 తర్వాత నుంచే ఒక రకమైన ఎస్టాబ్లిష్మెంట్ అంటే చమురు నిల్వలకి సంబంధించి ఎక్కువగా మనం నిల్వ చేసుకుంటున్నాం.